నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో రీసెంట్గా మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన నటి సమంత ఎన్నో అద్భుతమైన విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. సో ఇప్పటి వరకు కలెక్షన్ల పరంగా చూసుకుంటే 50 కోట్ల వరకు కూడా కలెక్షన్లు సాధించినట్టుగా, రానున్న రోజుల్లో సక్సెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాజ్ నెడుమూరి ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ, నాతో పాటు చాలామంది సమంతని చాలా తక్కువ అంచనా వేశారని నాకు అనిపించింది. ఈ సినిమాకి విడుదలకు ముందు మేము ఒక సినీ వ్యక్తిని కలవడానికి వెళ్ళాం. ఆయన మాట్లాడుతూ, ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా చిన్న చూపే ఉంటుంది. సినిమా ఏదైనా బాగుంటే ఎంతో కొంత చూడొచ్చు తప్ప, లేకపోతే అంత పెద్దగా ఈ సినిమాని ఎవరు పట్టించుకోరని నేను అనుకుంటున్నానని నేను మాట్లాడారు. ఆలోచించగా నిజమే అయి ఉండొచ్చు కదా అని నాకు సమంతకు కూడా అనిపించే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. బట్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్లు చూశాక మాకు అర్థమైంది, తెలుగునాట ప్రజలు సినిమా బాగుంటే అని కాదు, అక్కడ సమంత ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాకి ప్రాధాన్యత ఇస్తారని, కేవలం థియేటర్లకి లాక్కొచ్చే ఆ మైండ్ సెట్ని సమంత క్రియేట్ చేయగలదని, అంత కెపాసిటీ సమంతకు ఉందన్న విషయం నాతో పాటు ఎవరైతే ఈ ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమైందని కలెక్షన్లు చూస్తే చెప్పొచ్చు అని చెప్పి, మా ఇంటి బంగారం సినిమా ఆ రేంజ్లో కలెక్షన్లు సంపాదించుకొచ్చింది. ఇంకా మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన ప్రాధాన్యత కానీ, లేకపోతే ఆ కెపాసిటీ ఆఫ్ పీపుల్ని థియేటర్ వరకు తీసుకురావడం కానీ, నిజంగా ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ సమంత అన్నది ప్రూవ్ అయింది అని చెప్పేసి రాజ్ నెడుమూరి ఎంతో గర్వంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పటివరకు అయితే సినిమా 50 కోట్ల వరకు కలెక్షన్లు అయితే సాధించింది. సో సక్సెస్ మీట్ కూడా చేసుకోబోతుంది మా ఇంటి బంగారం. ఒకవేళ మీరు కానీ మా ఇంటి బంగారం సినిమా చూస్తే మీకు సమంత యాక్టింగ్ ఎలా అనిపించింది, కథ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.